नजरादा मुंसिफ टीवी में आपका इस्तकबाल। आप देख रहे हैं आंध्रा तेलंगाना न्यूज। शुरुआत करेंगे हेडलाइंस के साथ। सुर्खियों को पेश करने में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। तेलंगाना असेंबली में बजट की पेशकशी। नए वज़ीर आला भट्टी विक्रमार्का ने मंदिर में की खुसूसी पूजा। तेलंगाना हुकूमत अक़लियतों और दीगर तबकात की तरक्की के लिए दे रही है खुसूसी तवज्जो। वजीर लक्ष्मण कुमार ने किया दावा। बीजेपी आइंदा कर्नाटक में इक़्तिदार पर आएगी, तमिलनाडु में अच्छा मुजाहरा करेगी, रामचंद्र राव का बयान। आंध्र प्रदेश की मखलूत हुकूमत ने जारी किया जॉब कैलेंडर। तेलुगु देशम के कायदीन ने नारा लोकेश की तस्वीर को नहलाया दूध से। तेलंगाना में आइंदा 2 दिनों बारिश होने का इम्कान। महकमे मौसमियात ने की पेश कयासी। और अब खबरों की तफसील। तेलंगाना के नए वज़ीर आला भट्टी विक्रमार्का ने असेंबली में बजट पेश करने से कबल नल्ला पोचम्मा मंदिर में बजट दस्तावेजात के साथ खुसूसी पूजा की। बजट को पेश करने के लिए असेंबली पहुंचे नए वज़ीर आला का महकमे फाइनेंस के प्रिंसिपल सेक्रेटरी संदीप कुमार सुल्तानिया, मनसूबाबंदी और मालियाती सेक्रेटरी गौरव उप्पल, नए वज़ीर आला के स्पेशल सेक्रेटरी डी कृष्णा भास्कर, असेंबली के सेक्रेटरी तिरुपति, काउंसिल के सेक्रेटरी नरसिम्हा और दीगर ने इस्तकबाल किया। तो नाज़रीन, तेलंगाना असेंबली में बजट इस वक्त पेश किया जा रहा है। आइए आपको सीधे वही लिए चलते हैं। సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతున్నాం. మనల్ని మనం తెలుసుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే ఇతరులకు సేవ చేయటంలో మనం మర్చిపోవటం అని ఆనాడు మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మేమిచ్చిన వాగ్దానాలను, వారు మాపై పెట్టుకున్న ఆశలను సంతృప్తికరమైన స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే అహర్నిశలు శ్రమిస్తున్నాం. ఈ 2 ఏళ్లలోనే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగాం. ధీరోదాత్తుడు ఎన్నడూ తనకు ఎదురైన అవరోధాలకు బెదరడు. అవరోధాలనే అవకాశాలుగా మలుచుకొని ముందుకు సాగుతాడు. మేమెంచుకున్న లక్ష్యాల వైపు అడుగులేయటంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్క చేయక ముందుకు సాగుతున్నాం. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును తిరిగి వారి అభ్యున్నతి కోసమే వెచ్చిస్తున్నాం. ప్రతి పైసాకు మేము కాపలాదారులుగా ఉంటున్నాం. ఆదర్శవంతమైన పాలనలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెడుతున్నాం. సుస్థిర రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన ప్రణాళిక, దూరదృష్టి, ప్రజలకు మేలు చేయాలనే పట్టుదల మమ్మల్ని నడిపిస్తున్నాయి. ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా తెలంగాణ ప్రజానికం పట్ల, వారి అభ్యున్నత పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ని రూపకల్పన చేశాం. అధ్యక్ష, బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలను నిజం చేసే సంకల్ప పత్రమే ఈ బడ్జెట్. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దం పట్టేలా దీన్ని రూపొందించాం. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకతో పాలన సాగిస్తున్నాం.
గొప్పల కోసం మేము అబద్ధాలు చెప్పం. ఈ ప్రభుత్వం వాస్తవాల పునాదుల మీద పనిచేస్తుంది. మభ్యపెట్టే మాయమాటలు చెప్పం. ప్రశ్నించిన వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి. అనేక సవాళ్లు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బూడిదలోంచి ఫినిక్స్ పక్షి మళ్లీ లేచినట్లు అభివృద్ధి దిశగా వడివడిగా ముందుకు సాగుతుంది. ప్రజల సంకల్పం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పకడ్బందీగా పునాదులు వేస్తున్నాం. ఈ బడ్జెట్లో రైతు సంక్షేమం, మహిళల సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలతో కూడిన నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విద్యార్థులకు పౌష్టికాహారం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణను సుస్థిరమైన అభివృద్ధి వైపుకు నడిపించేదిగా రూపొందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వానికి మరియు సంస్కృతికి, సాంప్రదాయాలకి, పండుగలకి మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను మా ప్రభుత్వం సత్కరించింది. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు, శ్రామిక, మహిళా రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించాం. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాం. వనదేవతల గద్దెల ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా రాతితో నిర్మించాం. కోయ వంశీయుల చరిత్రను ఈ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలుగా ఆదివాసీ పద్ధతిలో చెక్కించాం. తెలుగు చలనచిత్రాలకు తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ పేరుతో అవార్డులు అందజేస్తున్నాం. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ. आगे बढ़ेंगे। रियासती वजीर अडलूरी लक्ष्मण कुमार ने जगत्याल में माह रमज़ान के पेश नज़र रमज़ान तोहफा किट तकसीम किए। इस मौके पर लक्ष्मण कुमार ने बात करते हुए कहा कि कांग्रेस एक सेकुलर पार्टी है, रियासत में अक़लियतों और दीगर तबक़ात की तरक्की के लिए खुसूसी तवज्जो दी जा रही है। इन्होंने कहा कि हुकूमत का हर तबके को यकसा मौक़े फ़राहम करना मकसद है। ప్రత్యేక ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ దానిలో భాగంగా మన జై ధర్మపురి అర్బన్ రోజుకు సుమారు 700 మందికి రంజాన్ తోఫాలు ఇస్తున్నాం. ఆ రంజాన్ తోఫాకు సంబంధించిన ఎంఆర్ఎం ఆ తోఫా ఇస్తారండి. షబీద్ కానీ అదేవిధంగా మా మైనార్టీకి సంబంధించి చాలామంది మా రఫీక్, మా మిత్రుడు 2009 నుంచి నాయకుడు మా రఫీక్, మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, డైరెక్టర్గా కూడా మా మైనార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమణులు, మా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మా పాత్రికేయ మిత్రులు, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మన బుక్కాల మండలానికి 240 కుటుంబాలకు, వెల్గటూరు మండలానికి 140 కుటుంబాలకు, ఎండపల్లి మండలానికి 170 కుటుంబాలకు, గొల్లపల్లి మండలానికి 300 కుటుంబాలకు, అదేవిధంగా ధర్మాల మండలం పెద్దపల్లి జిల్లాలో వస్తుంది దానికి 150 కుటుంబాలకు, సుమారు 2050 మంది కుటుంబాలకు, అంటే ధర్మపురి నియోజకవర్గంలో మా మైనార్టీ సోదరులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలు కలుపుకుపోయే కాంగ్రెస్ పార్టీ ఈ పవిత్రమైన రంజాన్ దినాల్లో కూడా మా మైనార్టీ సోదరి మనులు ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, లక్ష్మణ్ కుమార్గా మా చేతుల మీదుగా ఈరోజు రంజాన్లో ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మనం చేసుకుంటూ ఎవరైతే ఇక్కడికి వచ్చిన సోదరు వాళ్ళందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 6-7 నిమిషాలకు రాజనపల్లి కాడ సేమ్ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళాల్సింది నేను అడిషన్ చేశారు వెళ్ళాల్సింది కాబట్టి అక్కడ అన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, అధికారులందరూ కూడా ఎవరైతే వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా రంజాన్ తోఫా లేకుండా ఎవరైనా
रियासती वजीर विवेक वेंकट स्वामी ने मंचिरियाल जिले के जयपुर मंडल इंदिराम गांव की मस्जिद में महकमे अक़लियती बहबूद की जानिब से मुनक़्क़िद किए गए दावत इफ्तार और रमज़ान तोहफ़ा किट की तकसीम के प्रोग्राम में शिरकत की। इस मौके पर रियासती वजीर ने बात करते हुए कहा कि हुकूमत रियासत में अक़लियतों और दीगर तबक़ात की तरक्की की तवज्जो दे रही है। इस प्रोग्राम में ज़िला कलेक्टर कुमार दीपक और दीगर ने शिरकत की। कांग्रेस हुकूमत ने असेंबली इजलास के मौके पर एक अहम फैसला लिया। हुकूमत ने 3 अरकान असेंबली को व्हिप के तौर पर नामजद किया, जिनमें महबूब नगर के रुकन असेंबली श्रीनिवास रेड्डी, नकरिकल के रुकन असेंबली वेमुला, पेद्दापल्ली के रुकन असेंबली विजय रमन्ना शामिल है। इस सिलसिले में चीफ सेक्रेटरी रामाकृष्ण राव ने अहकामात भी जारी किए हैं। Obtain responsibility first, and the BRS, when it lost its elections in 2020. तेलंगाना कांग्रेस के रुकन असेंबली जी विनोद ने रियासत की माली सूरत हाल पर तशवीश का इज़हार किया। उन्होंने कहा कि नवंबर 2023 के इंतखाबात में BRS की शिकस्त के बाद जब दिसंबर 2023 में नई हुकूमत ने इक़्तिदार संभाला तो इसे तकरीबन 8 लाख करोड़ रुपए से ज़ायद का कर्ज का बोझ विरासत में मिला। ये बहुत बड़ा माली दबाव है जिसका सामना मौजूदा हुकूमत को करना पड़ा। इन्होंने कहा कि वज़ीर आला, नायब वज़ीर आला और पूरी काबीना इस भारी बजट खसारे से निपटने के लिए मुसलसल कोशिश कर रही है। I think they should obtain responsibility first. And the BRS, when it lost its elections in 2023, November, and we took over in December 2023, the burden of 8 lakhs and change crores is a huge burden on the government today. And our Honorable Chief Minister and Deputy Chief Minister and the entire cabinet have been hovering around how to handle this form of a budget. Having had a deficit of such a large volume and paying interest at a substantial rate, the government is certainly having financial crunch. So under the circumstances of 2 years over and 5 to 6 guarantees which have been implemented, there is certainly an exchequer cost which has gone up, and the Honorable Chief Minister and Deputy Chief Minister or in the cabinet have taken a lot of pains in trying to control till date. And in the next 3 years, and trying to get investments from overseas countries and trying to see how the budget increases in Telangana. And we intend to see that people are not being disturbed, especially the farmers and the Raitu Sodarlu. They will all be taken care of, and especially the women folk who have been so kind in 2023 to give us such a huge mandate. We are sure that the budget which is now going to be presented by Bhatti in the next couple of days will have adequate measures to be taken up. I think it is under process of discussion. So after the presentation is done, I'm sure they're going to have a huge interaction and debate in the assembly. And we will certainly see that the general public are not put to inconvenience, and we'll try to see how we can measure up to the need of the people, which is... तेलंगाना बीजेपी के सदर रामचंद्र राव ने कहा कि तमिलनाडु में बीजेपी और AIADMK का इत्तेहाद आने वाले असेंबली इंतखाबात में अच्छा मुजाहरा करेगा और ये इत्तेहाद हुकूमत बनाएगा। इन्होंने कहा कि जनूबी हिंद में बीजेपी अच्छा मुजाहरा कर रही है। इन्होंने कहा कि बीजेपी आने वाले कर्नाटक असेंबली इंतखाबात में कर्नाटक में हुकूमत बनाएगी। भारतीय जनता पार्टी and the AIADMK alliance is preparing well for the coming assembly elections. We are sure that in the south, the Bharatiya Janata Party is going everywhere, even in Telangana, Kerala, Pondicherry, already we are in government, and Karnataka, definitely next time we will come to power. And people of Tamil Nadu are also now going to support. At the juncture when the world is in crisis, India's crisis has been well managed by Sri Modi ji. So therefore, people of Tamil Nadu have realized that the corrupt DMP government should go, and people, a party like which is led by Mr. Modi ji, like BJP, should come to power. I am sure in Tamil Nadu this time, in the south, the BJP, Tamil Nadu BJP will open its account with its partner. तेलंगाना बीजेपी के तर्जुमान TS श्रीनिवास ने रियासत के अवाम को उगादी और मुसलमानों को ईद उल फित्र की मुबारकबाद दी। इन्होंने हुकूमत से सवाल किया कि वज़ीर आला दाऊद समिट में रियासत में सरमायाकारी के लिए कई एक अहम वादे किए थे, लेकिन ज़मीनी सतह पर इसको कुछ असर दिखाई नहीं दे रहा। इन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत रहतो भरोसा की रकम जारी करने में भी नाकाम हुई है। सबसे पहली बात, आपके जितने भी दर्शक हैं उनके लिए गुड़ी पड़वा, उगादी, और मेरे जितने भी मुस्लिम ब्रदर्स एंड सिस्टर्स हैं उनके लिए ईद मुबारक, और होप उनके लिए ये साल अच्छा रहे।
आप बजट की बात कर रहे हैं, यहाँ तेलंगाना की बजट जो हो रही है, मैं माननीय मुख्यमंत्री जी से एक ही सवाल पूछना चाहता हूँ साहब। बड़े बूढ़े कह गए जब आप कुछ भी प्लानिंग करें पहले हमारे उधार कितनी है पहले देख लिया करिए। सबसे पहले FRBM एक्ट के तहत आपका 33% का आपका GSDP रेशो का आपका लिमिट है। अभी आउटस्टैंडिंग जो लाइबिलिटीज़ हमारी हैं 5,17,000 करोड़। साहब कुछ तो देखिए यहाँ पे। और मैं माननीय हार्वर्ड रिटर्न मुख्यमंत्री जी से ये पूछना चाहता हूँ साहब, आप इतने MOUs किए हैं, इतने समिट्स गए हैं, डावोस में गए हैं, साहब उन MOUs का क्या हुआ? मैं ग्राउंड रियलिटी पे कुछ देख नहीं रहा। ज़मीनी स्तर पे कोई मैं यहाँ पे कोई भी इंडस्ट्री आते हुए देख नहीं रहा। सर आपका मतलब क्या है, आप करना क्या चाहते हैं तेलंगाना की प्रजा के? ऊपर से जो अगर मैं ग्रामीण क्षेत्रों में जाऊँ, यहाँ किसानों का त्राही त्राही मचा हुआ है और वो बेचारे रो रहे हैं कि उनको जो प्रोक्योरमेंट है और बाकी जो उनको सहायता और सहूलियत मिलनी चाहिए, रैतु बंधु, रैतु भरोसा जो आप कहते हैं, नहीं मिल रहा। और जो जनरेशन, यंगर जनरेशन, जेनजी, जो आप बहुत ही, आपके राहुल जी बहुत ही छाती पीटते हैं, वो आपको गाली मार रहे हैं। और ये इन सब को लेके आप बजट में क्या प्रावधान करने वाले हैं? हम तो कुछ देख नहीं रहे। पहले सबसे पहले ये गड्ढा जो है, इस रात की सुबह आंध्र प्रदेश की मखलूत हुकूमत की जानिब से उगादी त्यौहार के मौके पर जॉब कैलेंडर जारी किया गया। जॉब कैलेंडर जारी करने पर कुप्पम तेलुगुदेशम पार्टी के कायदी ने रियासती वजीर नारा लोकेश की तस्वीर को दूध से नहलाया। तेलुगुदेशम पार्टी कायदी ने कहा कि रियासत में 10,000 से ज़्यादा मुलाजिमतों की भर्ती के लिए जॉब कैलेंडर जारी किया गया, जिससे बेरोजगार नौजवानों में खुशी की लहर पाई जा रही है। इन्होंने कहा कि हुकूमत आवाम से किए गए वादों को पूरा कर रही है। इस मौके पर MLC श्रीकांत, RTC के वाइस चेयरमैन मोन्नी रत्नम और PKM UDA के चेयरमैन डॉक्टर सुरेश बाबू और दीगर मौजूद थे। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకి మరీ ముఖ్యంగా నిరుద్యోగులకి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పండగ అంటే ఏదో మామూలుగా జరుపుకునేది కాదు, నిజంగా మన జీవితాల్లో ఒక శుభకరమైన పరిణామాలు జరిగినప్పుడు దాన్ని మనం పండగలాగా భావిస్తాం. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా, ఎక్కడ బంధుప్రీతికి తావు లేకుండా, సొంత పార్టీ వాళ్ళని ఇది లేకుండా, ఎక్కడ నిక్కచ్చిగా ఎక్కడ కానీ లంచాలకి ఇంకో దానికి తావు లేకుండా 16,000 ఉద్యోగాలు DSCలో ఏ విధంగా నింపొచ్చని చెప్పి మన అందరికీ కూడా రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక పక్క యువతనంతా ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళందరినీ తాగుబోతులు చేసి, అది కూడా జే బ్రాండ్ మందు సప్లై చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు మందుతో సంబంధం లేకుండా యువతనంతా పెడతో పడకుండా వాళ్ళందరినీ మంచి ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రైవేట్ సెక్టార్లోనే కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర యువతను అభివృద్ధి వైపు పయనించేటట్టు చేస్తూ వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఈ రాష్ట్రం, అదేవిధంగా ఈ దేశం బాగుపడేటట్టు నాయకత్వం నిరూపించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మన రాష్ట్రం వెనకడుగు వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ముందుకు అడుగు వేస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారిని, నారా చంద్రబాబు నాయుడు। माह रमज़ान के मौके पर नेल्लूर शहर में वाक़ एक कॉलेज में अलहाज शेख मुफ्ती मोहम्मद इलियास ज़फ़र कासमी ने मुस्तहिक़ ख़ानदानों में सदक़ा फ़ित्र के चावल तकसीम किए। इस मौके पर इन्होंने इस महीने के दौरान गरीबों की मदद करने पर जोर दिया। इस मौके पर दीगर कायदीन भी मौजूद थे। फ़लस्तीन या अल्लाह युराई शाबल फ़लस्तीन व आरामिल फ़लस्तीन व यतामल फ़लस्तीन व यतीमुल अवैन या रब्बल आलमीन रहमानिर रहीम। అయ్యా ఈరోజు చాలా సంతోషమైన దినము.
ఎందుకంటే రంజాన్ నెల ఆఖరి రోజులు వచ్చి ఉన్నాయి. ఈ ఆఖరి రోజుల్లో ఫిత్రా అనేది పేదవాళ్లకు పంచాల. పేదవాళ్ళు కూడా పండుగ మాతో చేసుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము. అల్లాతో చాలా నమ్మకం ఉంది. మేము ఎల్లప్పుడూ ఈ కార్యక్రమము 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది అల్లా దయ. మాలో ఏ దాంట్లో శక్తి లేదు, సాహసం లేదు. అల్లాని ప్రార్థిస్తున్నాము. మేము చేసే సదకా ఫిత్రా అల్లా మెప్పుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నాము. I would like to emphasize more benefits on giving sadaqah, charity, zakat, khairat and so on. All of you should encourage more on giving sadaqah to the poor people, to the needy people, because it cures illness and averts death. It also eases hardships. Whatever problems you are facing in this life, it will ease you by giving sadaqah and charity to the poor people and needy. And also we should see that sadaqah is a form of investment from one account to the another account. It is a transfer of money from one account to the another account, in which the deposits are multiplied and multiplied, so that both the taking people and giving people will be benefited. I would like to thank Hazrat Al-Haj Allama Sheikh Mufti Muhammad Ilyas and my brother Sheikh Zakaria sir, the correspondent of Alka English Medium High School, for giving me this opportunity and share my thoughts and views on Sadaqatul Fitra. I hope this gives you good influence. By giving good influence, more and more people participate in giving Sadaqatul Fitra. Thank you so much. माह रमज़ान के मौके पर वरंगल के 33वें बल्दी डिवीज़न में मुस्तहिक मुसलमानों में रमज़ान तोहफ़ा किट्स तकसीम किए गए। इस प्रोग्राम में कॉरपोरेटर अरुणा सुधाकर और मस्जिद नायब मोहम्मद मखतूम अहमद और दीगर ने शिरकत की। तेलंगाना असेंबली के हाथे में आज एक सांप नजर आया। असेंबली में काबीना का इजलास जारी था। इस मौके पर सांप देखा गया। एक पुलिस एहलकार ने इसको देखा और फौरी सांप को पकड़ लिया। असेंबली के हाथे में सांप को देखकर असेंबली में मौजूद ओहदेदार और सहाफ़ी परेशान हो गए, जबकि सांप को महकमे जंगलात के हुक्काम के हवाले कर दिया गया। हैदराबाद के महकमा मौसमियात ने आइंदा 2 दिनों के दौरान रियासत में मूसलाधार बारिश की पेशकशी की है। महबूबनगर, खम्मम, रंगारेड्डी और वरंगल अजला में भारी बारिश की वार्निंग जारी की गई, जबकि कामारेड्डी, सिद्दीपेट और जनगांव के लिए ऑरेंज अलर्ट जारी किया गया है। महकमा मौसमियात के मुताबिक दर्जा हरारत में 2 से 4 डिग्री तक कमी मुतवक्का है। आसाम इंतखाबात के लिए तवील अरसे से जारी क़यास आराइयों को ख़त्म करते हुए कांग्रेस और राजू दल ने इंतखाबात के लिए इत्तेहाद के मुआहदे पर दस्तखत किए। जोहारहाट में कांग्रेस लीडर गौरव गोगोई की रिहाइशगाह पर यह मुआहदा रस्मी तौर पर ख़त्म हुआ। इस मौके पर राजू दल के सरबराह अखिल गोगोई ने इत्तेहाद को जोहारहाट के लोगों के लिए एक तारीखी मौका करार दिया। इन्होंने कहा कि अब वक्त आ गया कि वज़ीर आला को तब्दील किया जाए। इसके लिए अवाम को अपने वोटों के ज़रिए भारी अक्सरियत से जीत को यकीनी बनाना होगा। যে আহা কাইলে দিনৰ আগবেলা আমাৰ দুয়োজন দলৰ নেতা বিধানী দলৰ কংগ্ৰেছ বিধানী দলৰ দলপতি দেৱব্ৰত শইকীয়া ডাঙৰীয়া আৰু ৰাইজৰ দলৰ সভাপতি অখিল গগৈ ডাঙৰীয়া কাইলে আগবেলা তেওঁলোকে শিৱসাগৰত তেওঁলোকৰ নিজৰ মনোনয়ন পত্ৰ দাখিল কৰিব। দুয়োজনৰ লগত মই উপস্থিত থাকিম আৰু পিছবেলা সময়ত ডিব্ৰুগড়ত লুৰিণজ্যোতি গগৈ ডাঙৰীয়া নিজৰ মনোনয়ন পত্ৰ দাখিল কৰিব। তাতো মই तो इस बुलेटिन में फिलहाल इतना ही। अगले बुलेटिन में आपसे फिर मुलाकात होगी। आदाब।